జీవితంలో ఏది చేయాలన్నా నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నీ సహోదరుని ఆలోచన అడుగు. మనందరికి పెద్దన్న ఒక ఆయన ఉన్నాడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కొంతమంది చూడండి, వాళ్ళకి ఏదన్నా ఆలోచన కావాలనుకోండి, ఆ ఊరిలో ఉన్న కుల పెద్దల దగ్గరికి వెళ్తారు. వెళ్ళామనుకోండి, అది గమనించండి, అది ఆ లోపల పెట్టి ఇట్లా లాగి పెడతాడు. అంటాడు, ఎప్పుడొచ్చాయా, ఏం చేయాలి, బాగున్నాయా? ఆడు నీకు ఆలోచనకర్త. కుల పెద్దలు నీకు ఆలోచనకర్తలా, తాగుబోతోడు నీకు ఆలోచనకర్త, పనికి మాలిన గ్యాంగ్ నీకు ఆలోచనకర్త. వాళ్ళు కాదు, దేవుడే నీ ఆలోచనకర్త యుండును గాక. వేసే ప్రతి అడుగులో దేవుడే 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 నీ ఆలోచనకర్త నడిపిస్తే, అంటాడు ఆసాపు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత నన్ను మహిమలోకి చేర్చుకునేదవు అంటాడు. మరో చోట అంటాడు, దయగలిగిన నీ ఆత్మ చేత నన్ను సమభూమిలో నడిపించుచున్నావు.